రేపు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. గులాబీ బాస్ కేసీఆర్ ఈ సమావేశానికి అధ్యక్షతన వహించనున్నారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్న ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ఎంపీలతో కేసీఆర్ చర్చించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. గులాబీ బాస్ కేసీఆర్ ఈ సమావేశానికి అధ్యక్షతన వహించనున్నారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్న ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ఎంపీలతో కేసీఆర్ చర్చించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. గులాబీ బాస్ కేసీఆర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్న ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ఎంపీలతో కేసీఆర్ చర్చించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. గులాబీ బాస్ కేసీఆర్ ఈ సమావేశానికి అధ్యక్షతన వహించనున్నారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్న ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ఎంపీలతో కేసీఆర్ చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, రేపైతే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయితే జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి అంటే ఎటకేలకు అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇటు మరొక వైపు కేసీఆర్ ప్రభుత్వం అంటే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలకమైనటువంటి పరిణామం జరగబోతోంది. మరి ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి క్రమంలో ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంట్లో భాగంగా పార్లమెంట్ లో ఎంపీలు ఏం మాట్లాడాలి, రాజ్యసభలో గానీ లోక్సభలో గానీ ఏ అంశాలపై లేవనెత్తాలి అన్నది మాత్రం ప్రధానంగా ఈ అంశాలపైన చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సరే, ఈ అంశం అట్లా ఉంచితే గనక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని కూడా ఒకసారి ఇక్కడ బేరీజ్ వేసుకుంటే గనక ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అంటే కాలు జారి ఆయన కింద పడడం జరిగింది. ఆ తర్వాత తుంటి విరగడం జరిగింది. ఆ తర్వాత సర్జరీ తర్వాత కోలుకొని మొదటిసారిగా ప్రజల్లోకి రాకుండా పార్టీ నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ప్రజల్లోకి ఎప్పుడు వస్తున్నారు అన్నది కూడా ఒక క్లారిటీ మాత్రం రేపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో దీంట్లో భాగంగా ఇప్పటివరకు హైదరాబాద్ లోని తన నివాసం ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ క్షేత్రంగా తన వ్యవసాయ క్షేత్రంలో రేపు
పార్టీ నాయకులతోటి ఎంపీలతోటి రాజ్యసభ ఎంపీలతోటి లోక్సభ ఎంపీలతోటి సమావేశం కానున్నారు. తో పాటు పార్లమెంటరీ అంటే మిగతా నాయకులు ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మిగతా కీలకమైనటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి కీలకమైన నాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే అంటే మనం చూడొచ్చు ప్రత్యక్షంగా దీంట్లో ఎమ్మెల్యే అంటే ఎంపీకి సంబంధించినటువంటి టికెట్ల కన్ఫర్మేషన్ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని కన్ఫ్యూజన్ వాతావరణం కూడా కనిపిస్తోంది. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేయబోతున్నారు అన్నది వినిపిస్తోంది. మరోవైపు మొన్న రీసెంట్ గా కేటీఆర్ కూడా ఒక మాట అన్నారు, పులి అసెంబ్లీలో అడుగు పెడితే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది తొందరలోనే అంటూ కూడా ఒక మాట కేటీఆర్ నోటి నుంచి రావడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో కేసీఆర్ ఎంపీగా పోటీ చేయబోతున్నారా లేదా అన్నది ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది. దానికి కూడా రేపు తెరపడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఎంపీ అభ్యర్థులుగా ఎవరెవరిని కన్ఫర్మ్ చేయబోతున్నారు ఇప్పటికే మనం చూస్తున్నాం. అటు రంజిత్ రెడ్డి పేరు కానీ వినోద్ కుమార్ పేరు కానీ నామా నాగేశ్వరరావు పేరు కానీ ఇప్పటికే కన్ఫర్మ్ చేసి ఉంది. సో మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో సో ఈ 17 నియోజకవర్గాల్లో కారు 16 అంటూ గతంలో చెప్పడం జరిగింది. సో ఈ 16 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇప్పటివరకు 3 మాత్రమే కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో మిగతా నియోజకవర్గాల్లో కూడా చాలా వరకు పోటాపోటీ ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థులు ఈసారి ఎంపీగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. మరోవైపు గతం నుంచి కూడా కేసీఆర్ కొంతమందికి అవకాశం ఇస్తామంటూ కూడా చాలా కీలకమైనటువంటి నాయకత్వానికి కూడా అంటే జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులకు కూడా హామీ ఇచ్చి ఉన్నారు. సో ఇప్పుడు తాజా మాజీలకు అవకాశం ఇవ్వాలా లేదంటే కేసీఆర్ గతంలో మాటిచ్చిన వాళ్ళకు ఎంపీగా అవకాశం ఇవ్వాలన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తోంది. సో మిగతా నియోజకవర్గాల్లో ఎవరెవరికి టికెట్లు కేటాయించబోతున్నారన్నది కూడా రేపటి సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉండే ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి కానీ గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఉన్నప్పటి నాయకత్వం మొత్తం కూడా ఉద్యమ నాయకులంతా కూడా పార్టీని వదిలి వెళ్ళిన వాళ్ళు సైతం ఎన్నికల ముందు మళ్ళీ బీఆర్ఎస్ గూటికి చేరుకోవడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ ఓటెంపాలు అయిన తర్వాత అంతా కూడా క్వశ్చన్ మార్క్ లో పడ్డారు. దాసరాజు లాంటి వాళ్ళు కానీ లేదంటే జిట్టా బాలకృష్ణ రెడ్డి లాంటి కీలకమైనటువంటి నాయకులు కానీ మిగతా చాలా వరకు కార్పొరేషన్ చైర్మన్లు అంతా కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళంతా కూడా పదవులకు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో వీళ్ళందరూ కూడా ఎంపీ టికెట్ కోసం ఆశపడుతున్నటువంటి వ్యక్తులు. సో ఆశావులు చాలా మంది ఉన్నా కానీ ఎవరికి కేసీఆర్ అవకాశం ఇస్తారు, ఎంతమందిని పార్టీలో కాపాడుకుంటారన్నది కూడా ప్రధానంగా ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇది పార్టీ విషయం. ఎంపీ టికెట్లకు సంబంధించినటువంటి విషయం అయితే కనుక ఇప్పటికే గత 2 రోజుల క్రితం మనం చూడొచ్చు మెదక్ జిల్లాకు చెందినటువంటి 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సందర్భం కూడా టీఆర్ఎస్ పార్టీలో ఒక అలజడి వాతావరణం క్రియేట్ చేసింది. ఒక్కసారిగా అటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, మాతో 15 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి టచ్ లో ఉన్నారు, ఎంపీ ఎన్నికల తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకోబోతున్నాం పార్టీలోకి, వాళ్ళు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇంకోవైపు అటు రఘునందన్ రావు ఒక కీలకమైనటువంటి కామెంట్ కూడా చేశారు. 25-26 మంది ఎమ్మెల్యేల వరకు కూడా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ గూటికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి, ఖచ్చితంగా వెళ్తారు. ఏదైతే కేసీఆర్ గతంలో అవలంబించినటువంటి విద్య ఉందో అంటే ప్రతిపక్షం లేకుండా చేసుకున్నారో అదే స్ట్రాటజీ ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా చేసిన పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అన్నది కూడా వినిపిస్తోంది. మరి ముఖ్యంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఒక యుద్ధ వాతావరణం రాజకీయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడ కేటీఆర్ పార్లమెంటరీ సన్నాహక సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమమే కానీ నిన్న కరీంనగర్ లో అంటే సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ జరిగింది. సో దాంట్లో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా జానకి కొన్ని కీలకమైనటువంటి అంశాలని కేటీఆర్ మాట్లాడడం జరిగింది. పులి తొందరలోనే బయటకు వస్తుంది అంటూ అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే పులి బయటకు వస్తే బోన్లో వేస్తాం అంటూ కూడా రేవంత్ రెడ్డి కౌంటర్ అటాక్ చేయడం జరిగింది అమెరికాలో ఉన్నప్పుడు. సో ఇట్లా నేపథ్యంలో కొన్ని మాటలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ముఖ్యంగా కేటీఆర్ అంటే ప్రతిపక్షంలో కాకుండా మేము అధికారంలోకి రాబోతున్నాం అంటూ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. సో దానిలో భాగంగా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, తొందరలోనే మనం మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను చూడబోతున్నాం అంటూ కూడా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అని చెప్పుకోవడం వేరు, ఈసారి ప్రతిపక్షంలో ఉంటాం ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతామని చెప్పుకోవడం వేరు, తొందరలోనే మళ్ళీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూస్తామని చెప్పడం వేరు. సో ఇట్లా నేపథ్యంలో ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రమైన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేస్తోందా, అది రేవంత్ రెడ్డి ముందుగానే పసిగట్టారా? సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునే ఆపరేషన్ ఆకర్షణ మొదలు పెట్టారా? సో అన్ని కూడా ఇంటర్లింక్డ్ గా ఉన్నటువంటి పరిస్థితులు. సో ఇట్లా నేపథ్యంలో ఇందులో ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా బలంగా వినిపిస్తోంది. హరీష్ రావుకు కేటీఆర్ కు మధ్యలో పార్టీ పగ్గాల మీద అంటే పార్టీ పగ్గాలు అప్పచెప్పాలన్న ఒక కుటుంబ కలహాలు నడుస్తున్నాయంటూ కూడా రఘునందన్ ఒక మాటను లేవనెత్తడం జరిగింది. దాంట్లో భాగంగానే హరీష్ రావుది మెదక్ జిల్లా కాబట్టి మెదక్ జిల్లాకు చెందినటువంటి మంత్రిగా గతంలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి సో ఆ జిల్లా నాయకుల్ని కూడా హరీష్ రావే దగ్గరుండి పంపించారు.
ఇది పార్టీలో చేరిక కాదు, ఇది కేసీఆర్ కి ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక అంటూ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి అంశం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇంత రాజకీయ ఉత్కంఠమైనటువంటి ఒక సిచ్యువేషన్ లో కేసీఆర్ రేపు ఫామ్ హౌస్ లో చాలా రోజుల తర్వాత, ఎన్నికలకు ముందు ఫామ్ హౌస్ నుంచి రాజకీయాలు చేసినటువంటి కేసీఆర్ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు కూడా ఫామ్ హౌస్ కు రాలేదు, ఫామ్ హౌస్ చేరుకోలేదు. సో మొట్టమొదటిసారి ఫామ్ హౌస్ కి వెళ్తున్నారు, పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు, పార్టీ నాయకులకు ఒక దిశా నిర్దేశం చేయబోతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కొంతవరకు ఇది ఆశాజనకంగా అంటే కొంతవరకు ఉత్సాహాన్ని నింపినా గానీ రాజకీయంగా ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం వేచి చూడాల్సిందే. సో లోక్సభలో గానీ అటు రాజ్యసభలో గానీ ఎంపీలు ఏ అంశాన్ని మాట్లాడాలి అన్నది కూడా ప్రధానంగా లేవనెత్తబోతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయన ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా చేయని పరిస్థితి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొన్నారో కూడా మనం చూసిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా లాంగ్ డేస్ తర్వాత కూడా ఆయన ఒక సమావేశం అయితే ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి రేపు అంతా కూడా దీని మీద ఉత్కంఠ నెలకొంది అని అనుకోవచ్చని అంటారా? అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకైతే ఒక జోష్ కనిపిస్తుంది రేపటితో అని అనుకోవచ్చని అంటారా? ఖచ్చితంగా దానికి అంటే ఇప్పటికే చాలా వరకు మనం చూస్తున్నాము, అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కేటీఆర్ విషయంలో కొంతవరకు విమర్శలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. సో ఇప్పటికీ కూడా అధికారంలో ఉన్నారు అన్నటువంటి ధోరణిలోనే వీళ్ళ ప్రవర్తన ఉంది తప్ప ప్రతిపక్షంలో ఉన్నటువంటి ధోరణిలో ఇంకా రావట్లేదు. అదే ధోరణిలో పోతున్నారు, అదే పోకడలో పోతున్నారు అంటూ కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే మాట్లాడుతున్నారు, ఇంకా అధికారంలో ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. సో అది తగ్గించుకోవాలని కూడా మాట్లాడుతున్నారు. ఈవెన్ అక్కడక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు అంటే శ్రీకాంత్, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత టఫ్ ఫైట్ గా మాట్లాడుతుంది అని అనుకోవచ్చు అంటారు. అంటే బరాబర్ మాట్లాడుతున్న పరిస్థితి అయితే కరాఖండిగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇక్కడ ఓవర్ గా మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఓవర్ కాన్ఫిడెంట్ గా కూడా ఇంకా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అహంకారం అయితే తగ్గించుకోవాలి, అందుకే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు అని కూడా వాళ్ళు కూడా స్వీకరిస్తున్నా కూడా అట్ ది సేమ్ టైం వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా మేమే అధికారంలో ఉన్నాము అన్నట్టు కూడా వాళ్ళ బిహేవియర్ కనిపిస్తుంది. ఎస్, అంటే దీని అంతటిని ఏ విధంగా చూడాలి అని అంటారు? దీంతో పాటుగా అయితే 420 హామీలు అయితే అమలు ఇచ్చారు, అమల్లో పెట్టాలి అని కూడా ఇటు పక్క నుంచి మనకి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, కాంగ్రెస్ నాయకులందరినీ కూడా. జానకి, అంటే కాన్ఫిడెన్స్ వేరు, వీళ్ళు అంటే మీరు చెప్పినట్టు అధికారంలో ఉన్నాం అన్నట్టుగా ఉండడం వేరు, మేము ప్రతిపక్షంలోకి వచ్చాం ఆల్రెడీ అంటూ బిహేవ్ చేయడం వేరు. బట్ ఇట్లా నేపథ్యంలో ఇంకా తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ చెప్పుకోవడంలో మాత్రం కొంతవరకు బీఆర్ఎస్ నాయకత్వం ఇబ్బంది పడుతోంది. సో డైరెక్షన్ మాత్రం కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కలగడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి కూడా టఫ్ టాస్కులు ఉన్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. దీంట్లో భాగంగా అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ మాటలు స్వయంకృతాపరాధాలు ఏవైతే ఉన్నాయో, లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఒకసారి మనం ఎన్నికలకు ముందు ఒకసారి వెళ్తే గనక మనం చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. కొంతమంది మంత్రులు, ఆ రోజు ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి మంత్రులు కూడా 25-30 మంది ఎమ్మెల్యేలను మారిస్తే ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నారు. సో ఒకవేళ అదే జరిగితే గనక దానికి ఎగ్జాంపుల్ బలరాజేశ్వరరెడ్డి విషయం తీసుకున్నా గానీ, గన్పూర్ లో కడియం శ్రీహరి విషయం తీసుకున్నా గానీ అక్కడ అభ్యర్థులు మారిస్తే గెలవడం జరిగింది. సో చాలా వరకు ఎమ్మెల్యే అభ్యర్థులు మారిస్తే గెలిచే అవకాశాలు ఉండే అన్నది కూడా పార్టీ ఒక ఆత్మ పరిశీలన చేసుకుంది. దాన్ని వాళ్ళు అంటే అబ్జర్వ్ చేస్తున్నారు. బట్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటూ మా తప్పుల్ని ప్రక్షాళన చేసుకుంటా మేము సరిదిద్దుకుంటాం అంటూ ప్రజల్లోకి వెళ్ళడం వేరు. మేము అంటే మా మీద అబద్ధాలు ప్రచారం చేశారు, మేము కూడా కొన్ని సోషల్ మీడియా నెట్వర్క్స్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ పెట్టుకుంటే మేము కూడా గెలిసే వాళ్ళం, ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టాల్సిన అవసరం లేకుండా అని మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి సోషల్ మీడియాలో ట్రోలింగ్ లో రావడం, మరి ముఖ్యంగా ప్రజల్ని కించపడుతూ మాట్లాడడం అంటూ కూడా ఒక విధంగా ప్రజల్ని తప్పుపట్టినటువంటి మాట మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా కొన్ని తప్పిదాలు. అటు కేసీఆర్ లాంటి వ్యక్తి ఖచ్చితంగా పార్టీలో లీడ్ రోల్లో ఉంటే ఇట్లాంటి తప్పిదాలు ఉండవు. ఆయన గీసిన గీత పైన పార్టీ నాయకులంతా కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, సంతోష్ కానీ, ఎవరైనా కానీ పార్టీ నాయకత్వం కేడర్ అంతా కూడా నడుస్తుంది. సో ఇప్పటి వరకు కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి పార్టీ కొంత చెల్లాచెదురు అయింది అన్నది పార్టీ కార్యకర్తలు కానీ, జిల్లా నాయకత్వంలో కానీ వినిపిస్తోంది. బట్ రేపు కేసీఆర్ ఎంట్రీ తర్వాత పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేయబోతున్నటువంటి క్రమంలో ఎట్లాంటి అంశాలు అంటే ఇప్పటికే నిన్న కేటీఆర్ కూడా కరీంనగర్ లో ఒక మాట చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు పార్లమెంట్ లో తెలంగాణ కోసం గళమెత్తిన ప్రశ్నల సంఖ్య చూసుకుంటే గనక టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ చూసుకుంటే గనక టిఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది. దరిదాపు 1000 సార్లు తెలంగాణ గళాన్ని పార్లమెంట్ లో వినిపించాం. సో తెలంగాణ గళం బలం బీఆర్ఎస్ పార్టీయే, తెలంగాణ గళం పార్లమెంట్ లో ఉండాలి, గెలిపించాలంటూ కూడా కేటీఆర్
క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బట్ అట్లాంటి గలం తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి కనుక తెలంగాణలో ఎందుకు ప్రజల్ని పట్టించుకోలేదు అన్నది ప్రధానంగా ఇది ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. సో ఇదే అంశం ఇప్పుడు కేసీఆర్ ఎట్లాంటి అంశాలతో ముందుకెళ్లబోతున్నారు, ఏ అంశాలని పార్లమెంట్ లో వినిపించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే కేసీఆర్ కు దేశవ్యాప్తంగా కూడా ఒక రిమార్క్. ఎందుకంటే గతంలో యునైటెడ్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ పెడతామంటూ కూడా కేసీఆర్ అన్ని రాష్ట్రాలను తిరగడం జరిగింది. దీది అట్లాగే అఖిలేష్ యాదవ్ లాంటి కీలకమైనటువంటి నాయకుల్ని కానీ, స్టాలిన్ ని కానీ, అటు కేజ్రీవాల్ ని కానీ, వీళ్ళందరినీ కలిసి ఒక యునైటెడ్ ఫ్రంట్ కోసం కలవడం జరిగింది గతంలో. ఆ టైంలో కవిత కూడా తన వెంట వెళ్ళడం జరిగింది. కవితను కూడా దేశ రాజకీయాల్లోకి తీసుకెళ్తున్నారు. రాష్ట్రాన్ని కేటీఆర్ కి అప్పచెప్పబోతున్నారు. హరీష్ రావు కేటీఆర్ రాష్ట్రాన్ని చూసుకుంటారు. కవిత దేశ రాజకీయాల్లోకి వెళ్ళబోతోంది. కేసీఆర్ కూడా దేశ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు అంటూ కూడా దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. అట్ ది సేమ్ టైం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన పత్రికలు ఏవైతే ఉన్నాయో అన్ని పత్రికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అడ్వర్టైజులు వేయడం జరిగింది. సో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో గళం వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ చరిష్మాను మళ్ళీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎట్లా ఉండబోతుంది అనేది మాత్రం చాలా ప్రశ్నలకు తెరదించాల్సినటువంటి అవసరం కేసీఆర్ కు ఉంది. మరి ముఖ్యంగా పార్టీలో ఒక అల్లకల్లోలైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. అటు రఘునందరావు మాట్లాడుతున్నటువంటి అంశమే కానీ బండి సంజయ్ కూడా మన రీసెంట్ ఒక మాట అన్నారు, కేసీఆర్ నమ్మకండి, ప్రభుత్వాన్ని కూలగొడతారు, కాంగ్రెస్ పార్టీ నాయకులారు జాగ్రత్తగా ఉండన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడే కడియం శ్రీహరి ఇంకా కొంతమంది కీలకమైన నాయకులు కూడా తొందరలోనే ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ టీఆర్ఎస్ వస్తుందంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ అంశాలు కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ కేసీఆర్ అంత ధైర్యం చేయగలుగుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని ప్రధానంగా ఎందుకు మాట్లాడుతున్నారని అనుకోవచ్చు అంటారు బీఆర్ఎస్ పార్టీ నేతలు శ్రీకాంత్? ఎస్, అంటే దీంట్లో రాజకీయ వర్గాల్లో కానీ రాజకీయ మేధావుల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ డైజెషన్ అనేది అంత ఈజీగా, ఎందుకంటే 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ 3వ సారి హ్యాట్రిక్ కొడతామన్నటువంటి ధీమాను కూడా ఎన్నికల వరకు తీసుకెళ్లడం జరిగింది. ఈవెన్ రిజల్ట్ వచ్చే రోజు కూడా కేటీఆర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది, ఒక గన్ తో షూట్ చేస్తూ ఈసారి కూడా టార్గెట్ మనదే అంటూ కూడా. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. బట్ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, గ్రౌండ్ లో క్యాడర్ ఎట్లా ఉంది, పార్టీ నాయకత్వం ఎట్లా ఉంది, ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది, యువత పరిస్థితి ఎట్లా ఉంది, నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది, సో పెన్షన్ల పరిస్థితి ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనిపించలేదు. సర్పంచ్ల సమస్యలు కనిపించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎన్నికల టైంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన గురించి మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్షంలో ఉండి సర్పంచ్ల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ల గుర్తు రాలేదా, అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ల ఆత్మహత్యలు గుర్తుకు రాలేదా అంటూ కూడా ఈ రోజు ప్రతిపక్షాలు ఉన్నటువంటి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి క్రమం. సో ఇవన్నీ కూడా ఆత్మపరిశీలన చేసుకుంటున్నారు. సో కేసీఆర్ ఇంతకాలం బెడ్ రెస్ట్ లో ఉన్నా గానీ ఆయన వ్యూహాలు మాత్రం ఆయనకు ఉంటాయి. బట్ ఎన్ని వ్యూహాలు ఉన్నా గానీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రేవంత్ రెడ్డిని కూడా అంత తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక సందర్భంలో అన్నారు, వాళ్ళు మా వాళ్ళను లాక్కోవాలని ప్రయత్నం చేస్తే మేము కూడా ఎక్కడ తగ్గేది లేదు, ఖచ్చితంగా మేము కూడా రివర్స్ అటాక్ చేస్తాం, మాకు కూడా తెలుసు అంటూ కూడా రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పులి బోన్ లోంచి బయటకు వచ్చింది. సో నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేయబోతోంది, సో ఇది ప్రజల్లోకి వెళ్తే ఎట్లా ఉండబోతోంది, పార్టీ నాయకత్వాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోలేకపోతే ఎట్లా చేయబోతున్నారు. అంటే ఎలక్షన్స్ కి ముందు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ని ఏ విధంగా చూసామో ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా అయితే రాజకీయం మొత్తం మారిపోయినట్టుగా కనిపిస్తుంది. రేపు మళ్ళీ కేసీఆర్ రీఎంట్రీతో కూడా రాజకీయాలు ఏ విధంగా ఉండబోతాయనేది కూడా చూడాల్సిన అంశం. దీంతో పాటుగా ఇప్పటి వరకే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి, రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూడా ప్రభుత్వం వైపు నుంచి బీఆర్ఎస్ సైడ్ నుంచి చూసుకుంటే అప్పులు చాలా వరకు మిగిల్చే వెళ్లారు. ఇప్పటి వరకు కూడా మేము హామీలు అమలు చేయాలంటే కూడా ₹1 కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. 100 days అయితే మేము ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా మేము అమలు చేస్తాము, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అటెన్షన్ కూడా మార్చాల్సిన అవసరం లేదు అని కూడా ఒక పక్క కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపటి నుంచి రాజకీయం ఏ విధంగా ఉండబోతుందని అనుకోవచ్చంటారు శ్రీకాంత్? ఖచ్చితంగా, ఎందుకంటే కేసీఆర్ ఎంట్రీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అటెన్షన్ మొత్తం అంటే కేసీఆర్ పైన ఖచ్చితంగా ఉంటుంది. మిగతా భారతీయ జనతా పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఎందుకంటే గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ రాజకీయ వ్యూహాలన్నీ కూడా వాళ్ళకు తెలుసు. సో ఒకవేళ కేసీఆర్ వస్తే గనక ఎట్లాంటి ఎట్లాంటి వ్యూహాలు చెప్పబోతున్నారు. పార్లమెంట్ వరకు ఈ బడ్జెట్ సమావేశాల వరకు తెలంగాణ కోసం ఇప్పుడు ఇద్దరు ఫైట్ చేయాల్సినటువంటి అవసరం. సరే, ఇప్పుడు ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు. సో పార్లమెంట్ లో ఒక గళం కూడా వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికి కూడా మేజర్ గా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలే ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళు రాజీనామాలు చేసి మళ్ళీ ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు గళాన్ని వినిపిస్తే గనక ఆ గళం ఈసారి తెలంగాణలో
కొంతవరకు ఉపయోగం ఉంటుంది. అయితే ఏమేమి అంశాలు మాట్లాడాలి అన్నది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ప్రతిపక్షంగా, అట్ ది సేమ్ టైం అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా ఎంపీలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ అంశాలపైన ప్రధానంగా చర్చలు చేయబోతున్నారు, ఏ అంశాలపైన కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది కూడా ప్రధానంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది జానకి. ఎస్, అంటే అసెంబ్లీకి సంబంధించి పోటీ చేసిన నేతలందరూ కూడా ఓడిన పరిస్థితి చూసాం చాలా వరకు కూడా. అంటే గట్టిగా పట్టున్న నాయకులు కూడా ఓడిన పరిస్థితి మనం జిల్లాలో చూసిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఎస్, అట్ ది సేమ్ టైం ఎంపీగా కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నాయకులందరూ కూడా. ఇక్కడ ఏమైనా మళ్ళీ మార్పులు ఉంటాయా, లేకపోతే ఎమ్మెల్యేగా ఓడిన వాళ్ళకి తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఎంపీగా ప్లేసెస్ ఇచ్చే టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారా శ్రీకాంత్? ఎస్ జానకి, అంటే ఇక్కడ నిజానికి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో ఒక పోటాపోటీ మాత్రం ఉంది ఎంపీ స్థానాల కోసం ఆశపడుతున్న వాళ్ళు. ఎందుకంటే గతంలో సపోజ్ మనం వరంగల్ జిల్లా చూసుకుంటే గనక అక్కడ స్టేషన్ గన్పూర్ గతంలో ఎమ్మెల్యేగా ఉండే ఆయనకు ఆ తర్వాత రైతు బంధు సమితి జిల్లా రైతు బంధుకు అధ్యక్షుడిగా చైర్మన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి రాజీనామా చేశారు, సెకండరీ విషయం. బట్ అక్కడ ఎమ్మెల్యే రాజయ్యకి ఇప్పటికే హామీ ఇచ్చున్నారు. మరొక వైపు అక్కడ నన్నపల్లి నరేందర్ ఓడిపోయి ఉన్నారు, ఆరూరు రమేష్ ఓడిపోయి ఉన్నారు. ఇంకో వైపు అటు జనగామ జిల్లాకు పాలకుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలై ఉన్నారు. కీలకమైనటువంటి నాయకులు ఓటమి పాలవడం ఒక ఎత్తు అయితే, అటు ఇప్పటికే హామీలు ఇచ్చినటువంటి నాయకత్వం ఉన్నది ఒక ఎత్తు. సో ఇట్లా నేపథ్యంలో ఆల్రెడీ ఓటమి పాలయ్యారు కాబట్టి వీళ్ళు అధికార పార్టీలోకి వెళ్ళిన పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు, ప్రతిపక్షంలో ఉండి కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోవైపు అటు భువనగిరి కూడా, అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకుంటే కనుక మొత్తం కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది, వరంగల్ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది, సో కరీంనగర్ కూడా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసింది. ఒక మెదక్ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గాలు ఏవైతున్నాయో మెదక్ జిల్లాలో మాత్రమే కొంతవరకు బలం వచ్చింది. ఇక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి బలం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో మహబూబ్ నగర్ కూడా క్లీన్ స్వీప్ చేసింది, ఖమ్మం జిల్లా ఓవర్ క్లీన్ స్వీప్ చేసింది. సో ఇట్లా నేపథ్యంలో ఎక్కడ జిల్లా నాయకత్వం అక్కడ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నటువంటి క్రమంలో టీఆర్ఎస్ పార్టీలో ఓడిపోయినటువంటి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఎవరికి టికెట్ ఇస్తే ఏం జరగబోతుంది, కేసీఆర్ వీళ్ళను ఎట్లా అంటే కట్టడి చేయబోతున్నారు, ఎట్లా బుజ్జగించబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రధానంగా మనకు అంటే టైం బీయింగ్ ఇంకా ఎలక్షన్స్ కి టైం ఉంది కాబట్టి, సో నోటిఫికేషన్ వచ్చేసింది ఆల్రెడీ, సో మన డేట్ కూడా వచ్చేసింది కాబట్టి ఈ టైంలో కేసీఆర్ ఎట్లా వీళ్ళను కంట్రోల్ చేసుకోబోతున్నారు, ఎట్లాంటి అవకాశాలు ఇస్తాం గతం నెక్స్ట్ ప్రభుత్వం వస్తే అంటూ కూడా కొన్ని ఉంటాయి. కేసీఆర్ వ్యూహాలు కేసీఆర్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎట్లా కంట్రోల్ చేయబోతున్నారు, నెక్స్ట్ వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఇవన్నీ మాత్రం ఒక రసవత్తర రాజకీయ వాతావరణం మాత్రం కనిపిస్తుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్.